రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల నుంచి 300 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు స్థాపించేలా కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 100 పడకలకు పైగా సామర్థ్యం ఉన్న ఆసుపత్రులు ఇప్పటికే 70 వరకు ఉన్నాయని, మిగిలిన 105 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు నిర్వహించేలా ఆలోచన చేయాలని, ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చే విధానం రూపొందించాలని చెప్పారు. సచివాలయంలో ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వైద్య సేవల్ని మరింత విస్తృతపరచాలని చెప్పారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచ దేశాలని వైద్యం కోసం అమరావతి వచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని చెప్పారు. విద్యా వైద్య రంగాలు తమ ప్రాధాన్యాలుగా చెప్పిన ముఖ్యమంత్రి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు చెప్పారు. పీహెచ్సీ, సిహెచ్సి స్థాయిలో వైద్యులు అందుబాటులో లేని సమయంలో రోగులకు వర్చువల్ విధానంలో ప్రాథమిక సేవలు అందేలా చూడాలన్నారు. అనారోగ్యం బారిన పడిన తర్వాత వైద్య సేవలు అందించే పరిస్థితి నుంచి ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. 32.5 కోట్లతో 25 డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లను బలోపేతం చేయడంతో పాటు కొత్తగా మరో 13 డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఏజెన్సీ ఏరియాలోని పీహెచ్సీల్లో వైద్యం ఖాళీల భర్తీ, విజయనగరంలో కొత్తగా 8 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, ఎన్టీఆర్, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో డయాలసిస్ మిషన్లు పెంచడం, కొవ్వూరు, నిడదవోలు సిహెచ్సీలను అప్గ్రేడ్ చేయడం తదితర అంశాలపైన మార్గదర్శకాలు జారీ చేశారు. కుప్పంలో అమలు చేస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అభివృద్ధి చేసిన వినూత్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం డిజిటల్ సర్వే సెంటర్ పురోగతి గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి ఆరోగ్య సంరక్షణ అందించడానికి డిజిటల్ నెర్వ్ సెంటర్ దోహదపడుతుందన్నారు. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 13న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామని, సరిగ్గా ఏడాదికి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో తనను గెలిపించారన్నారు. మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని, సూపర్ 6 హామీలతో పాటు మంగళగిరికి తాను ప్రత్యేకంగా ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే పనిలో ఉన్నానని తెలిపారు. ఏప్రిల్ 13న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. సరిగ్గా ఏడాదికి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ సంజీవని పేరుతో మంగళగిరి, తాడేపల్లిలో క్లినిక్లు ఏర్పాటు చేశామని, దుగ్గిరాలలోనూ మొబైల్ క్లినిక్ పెట్టి ఉచిత చికిత్సలతో పాటు మందులు అందిస్తున్నామన్నారు. నీటి సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నామని చెప్పారు. నిరుపేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్లు అందజేశామని మంత్రి లోకేష్ వివరించారు. జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన్నే మార్చేస్తుంది. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. నేను వచ్చిన 20 రోజులకి ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి, ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశాను. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గిరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈ రోజు కూడా మేము ఇస్తున్నాం. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు, ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేశాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈ రోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ గాని, మందులు గాని అమెరికా డాక్టర్ల ద్వారా
ఆన్లైన్ లో చికిత్స కూడా అందజేశాం, అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను. అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికి దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరులోగా దశల వారీగా ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన కార్యాలయాల్లో ఈ నెలాఖరులోగా దశల వారీగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. వ్యాపారులు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు సులభతర విధానాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. ఇలాంటి కొత్త సంస్కరణల వల్ల అవినీతికి తావుండదని పేర్కొన్నారు. ఇక మీదట రోజుల తరబడి వేచి చూసే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. మంచి ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నామన్నారు. భూ వివాదాలు లేకుండా సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పారు. అభివృద్ధి కోసం నాలా చట్టాన్ని కూడా తీసేసి కొత్త విధానం తెస్తున్నామని అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ల్యాండ్ రిఫార్మ్స్లో ఇబ్బందులు పడ్డాం, రిజిస్ట్రేషన్ శాఖలో ఇబ్బందులు పడ్డాం, అన్నీ కూడా దూరం చేయాలనే లక్ష్యంతోనే ఈ రోజున ఈ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు, అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచుని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి, అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు, కొనేవాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా, అలాగే ఆటోమేటేషన్ కూడా అయ్యే విధంగా. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము. MAUD DTCP మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంది, అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి అవబోతూ ఉంది. దాని ద్వారా వెలగపూడి సచివాలయంలోని 2వ బ్లాక్లో తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించింది లేనిది అడిగారు. సచివాలయంలో అన్ని చోట్ల భద్రతా ప్రమాణాలు అన్ని పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని సూచించారు. వెలగపూడి సచివాలయంలోని 2వ బ్లాకులో తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ బృందం ఎన్ని గంటలకు వచ్చిందని అడిగారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలను సేకరించింది లేనిది అడిగారు. సచివాలయంలో అన్ని చోట్ల భద్రతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని సూచించారు. అనంతరం మొదటి బ్లాక్లోని బ్యాటరీ రూమ్ను కూడా సీఎం పరిశీలించారు. ఇటువంటి బ్యాటరీ గ్యాలరీనే 2వ బ్లాక్లో అగ్ని ప్రమాదానికి గురైందని సీఎంకు సీఎస్ వివరించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. అక్కడ అపరిశుభ్రతపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం 24 గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడా తాత్కాలికంగా కూడా చెత్త కనపడడానికి వీల్లేదని అన్నారు. ఏపీ సచివాలయం 2వ బ్లాక్లో జరిగిన అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక ఇస్తారన్నారు. నివేదికను బట్టి తగు చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బందితో మాట్లాడి ప్రమాదం ఎప్పుడు జరిగింది, ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. భద్రతా పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించారని అన్నారు. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఘటనా స్థలంలో మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. జీఏడీ, సిఆర్డీఏ శాఖలు ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నాయన్నారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక ఇస్తారన్నారు. నివేదికను బట్టు తగు చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోజు సచివాలయం 2nd బ్లాక్ దగ్గర బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్లోని ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం, వితిన్ 3 minutes ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం. ఓవరాల్గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వడం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్లో కొంచెం కాలిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జీఏడీ వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈ రోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేస్తున్నాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్ గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మన లైట్ గా తీసుకొని పక్కన పెట్టట్లా ఇమీడియట్ గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకుని దాని మీద ఫర్దర్ గా చర్యలు అనేది తీసుకుంటాం. తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళారులు రాజ్యం ఏలేవారని, రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించేది కాదన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. రైతులకు టీడీపీ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కుందావారి కండ్రిక సొసైటీ బ్యాంకు వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళారులు రాజ్యమేలేవారని, రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించేది కాదన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పారు. రైతుల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ సమస్యలను జిల్లా కలెక్టర్ స్థాయి వరకు తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మిల్లర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. కుందావారి కండ్రిక, నున్న, పాతపాడు, నయనవరం, అంబాపురం గ్రామాలలోనే 1000 టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ ఏడాది ఎకరాకు 60 బస్తాల ధాన్యం పండటంతో రైతులు సంతోషంగా ఉన్నారని, ధాన్యానికి గిట్టుబాటు ధర కింటాకు 2300 రూపాయలు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అకాల వర్షానికి కొంత ధాన్యం తడిచిందని, తడిచిన ధాన్యం ప్రభుత్వ పరంగా డబ్బులు మాత్రం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రైతులకు టీడీపీ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామంలో వర్షానికి తడిచిన ధాన్యాన్ని బోండా ఉమ పరిశీలించారు. కలెక్టర్ గారి నోటీసులో పెట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మరి మార్కెట్లోకి మిల్లర్స్కి తోలటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. దాదాపు ఈ 4 గ్రామాల్లోనే 1000 టన్నులు ధాన్యం పండింది. దాదాపు ఒక ఎకరానికి ఈ ప్రాంతంలో 60 బస్తాలు వచ్చినాయి. రైతన్నలందరూ కూడా సంతోషంతో ఉన్నారు. కానీ నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షంలో మరి కొంత ధాన్యం తడిసింది. దాని మీద పట్టాలు కప్పుకొని రైతన్నలు కాపాడుకోగలిగారు. అయినా సరే వాళ్ళకి భరోసా ఇచ్చాం. ఇవాళ అధికారులతో, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అలాగే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారులు అందరితో కూడా మాట్లాడి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ గ్రామంలోనే వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఎక్కడా కూడా ధాన్యం తడిసినాయి అని ఆందోళన పడకుండా రైతన్నలు ఆరుగాలం శ్రమించి కష్టపడిన ప్రతి ఒక్క గింజని కొనే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళ దానికి ఇప్పుడు లారీలు కూడా ఏర్పాటు చేస్తాం, ట్రాన్స్పోర్ట్ కూడా.
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకుంటూనే మళ్లీ అలాంటి నష్టం జరగకుండా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపైనే ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మళ్లీ జరగకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం కష్టపడుతున్నాడని అన్నారు. రాష్ట్రాన్ని ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీడీపీపైనే ఉందన్నారు. బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలోని కుటుంబ సాధికార సారథులతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కృషి చేసే పార్టీ అని అన్నారు. కుటుంబ సాధికార సారథులు ప్రతి 30 మంది ఓటర్లకు బాధ్యతగా ఒకరుంటారని, ఆ 60 మంది ఓటర్లకు అవసరమైన అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందజేసే బాధ్యత కేఎస్ఎస్లదేనని చెప్పారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథుల కేఎస్ఎస్ నియామకం 60% పూర్తయిందని, మిగిలిన 40% కూడా త్వరగానే పూర్తి చేయాలని చెప్పారు. ఆ 30 మంది సంక్షేమానికి ప్రభుత్వం నుంచి ఏం చేయాలనే అంశాలతో పాటుగా డివిజన్లో అభివృద్ధి పనులు, సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన పనులపై కేఎస్ఎస్ల సమావేశంలో చర్చించి పార్టీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తామని చెప్పారు. వెనుకబడిన వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ మైనార్టీలకు అండగా ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశమేనని అన్నారు. వారంలో ఒకరోజు ఈ కేఎస్ఎస్లతో సమావేశం జరగాలని, ఇతర కార్యక్రమాలు ఉన్న సమయంలో వారంలో మరో రోజున ఈ కేఎస్ఎస్లతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా ఆయనే తీసుకుని కమిటీలను ఏర్పాటు చేసుకోవడం, కమిటీలతో డిస్కస్ చేయడం, వాళ్ళ అవసరాలు తెలుసుకోవడం, వీటన్నీ కూడా ఉండేది. అదే విధానంలో ఈ రోజున లోకేష్ బాబు సారథ్యంలో ఈ యొక్క యూత్ని మొబిలైజ్ చేసేదానిలో ఇవన్నీ కూడా అన్ని కోణాల్లోనూ రానున్న రోజుల్లో గతంలో జరిగిన నష్టాలు జరగకూడదని, మన రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉందని, తెలుగుదేశం పార్టీ వెనకబడిన వర్గాలకి ప్రాతినిధ్యం వస్తున్న పార్టీ అని, అదే మైనార్టీస్కి వాళ్ళందరినీ కూడా కాపాడే పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక తెలుగుదేశం అనే భావన ఇప్పటికే చాలా మందిలో ఉంది. అదే విధానంలో మరింత పటిష్టపరిచి మరింత క్షేత్రస్థాయి కార్యక్రమం తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ యొక్క సమావేశం ఉద్దేశం. ఈ సమావేశాలు ప్రతి వారం కూడా బుధవారం జరగాలి. బుధవారం ఏదైనా అత్యవసర కార్యక్రమాలు మనం జరపలేనప్పుడు మిగతా రోజుల్లో ఆ వారంలోపు జరపాలి. అందుకే ఈ రోజు మేము ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మాకు సమస్యలు తెలుస్తాయి, సమస్యల పరిష్కారానికి కూడా ప్రయత్నం చేస్తాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రులు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు 6వ రోజు కాగడ మల్లెలు, జాజులు, మరువుములతో జగన్మాతకు జరిగిన పుష్పార్చన నేత్ర పర్వంగా సాగింది. చైత్రమాసం సందర్భంగా బెజవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై వసంతోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 6వ రోజున నటరాజస్వామివారి ఆలయ ప్రాంగణం పూజా మండపంపై కొలువైన జగన్మాతకు కాగడ మల్లెలు, జాజులు, మరువాలతో అర్చక బృందం వేదమంత్రాల నడుమ పుష్పార్చన ఆగమోక్తంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయం నుండి పుష్పాలతో మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఆలయ అర్చకులు, సిబ్బంది అర్చన ప్రాంగణానికి వెదురు బుట్టలతో పుష్పాలు తీసుకొచ్చారు. భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీతో కలిసి చంద్రబాబు, జగన్, పవన్లు పోలవరం ప్రాజెక్టును చంపేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఫేజ్ 2 అనేది పచ్చి అబద్ధమని అన్నారు. 41.15 మీటర్ల ఎత్తులో పోలవరం ఉంటే అది ప్రాజెక్ట్ కాదని, పోలవరం ఇక బ్యారేజ్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మారే ప్రమాదం ఉందన్నారు. 41.15 మీటర్ల ఎత్తులో జరిగే ప్రయోజనం ఏంటో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రజలకు చెప్పాలన్నారు. R&R ప్యాకేజీని పోగొట్టేందుకు ఎత్తు తగ్గించి ప్రజలను పెడుతున్నారని తెలిపారు. 85,000 కుటుంబాలకు R&R ప్యాకేజీ ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు ఎత్తు తగ్గించారని చెప్పారు. దాదాపు 22,000 కోట్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ దెబ్బతీసిందని తెలిపారు. చేతులు జోడించి అడుగుతున్నాం, ప్రాజెక్ట్ నిర్మాణం 45.7 మీటర్ల ఎత్తులో నిర్మించండి కోరారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోసం చేయవద్దని, బీజేపీ పచ్చి మోసం చేస్తుంటే రాష్ట్ర ఎంపీలకు నిలదీసే దమ్ము లేదని మండిపడ్డారు. ఆనాడు మోడీ వచ్చి మట్టి కొట్టారు, ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారని విమర్శించారు. ముందు 2014లో మోడీ గారు చెప్పిన మాట, విభజిత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నాది అన్నారు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇస్తాము అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద మాటలు. ఢిల్లీని తలపించే రాజధాని కడతామని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు. ఇలాంటివి ఎన్నో
పెద్ద పెద్ద ప్రామిసెస్, టాల్ ప్రామిసెస్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలైనా 11 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప. మోడీ కేడీ అంటే తప్ప. బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, మోడీ గారు సమాధానం చెప్పాలి, వాళ్లకు మద్దతిస్తున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం. అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? నిజానికి పార్లమెంట్లో ఆమోదించిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని సవరణ బిల్లు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు, విపక్ష పార్టీల నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ముస్లింలకు అన్యాయం చేయాలని ప్రయత్నిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని వారు హెచ్చరించారు. ముస్లింల ద్రోహి సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వమని ఈ సందర్భంగా నేతలు దుయ్యబట్టారు. వన్ టౌన్ పంజా సెంటర్లో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. నమాజ్ అనంతరం షాహీ మసీదు నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీగా ప్రజా సెంటర్కు తరలివచ్చి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నేతలైన షేక్ ఆసిఫ్, అఫ్సర్ ఖాదర్ బాషా, బోయే సత్యబాబు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు భూములను ప్రధాని మోడీ పారిశ్రామికవేత్తలైన అంబానీ, ఆదానీలకు దారాదత్తం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు బేషరతులతో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సవరణ బిల్లుకు సహకరించి ముస్లింల మనోభావాలను సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం దెబ్బతీసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు అన్యాయం చేయాలని ప్రయత్నిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వీళ్ళు నల్ల చట్టాలు తీసుకొచ్చి వీళ్ళు ఎవరికైతే మద్దతు ఇస్తారో ఆ మద్దతుకు అనుగుణంగా మేము నడుచుకుపోవాలా? ఇది భారతదేశం. ఈ భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. ఇది కులమతాలకు అతీతంగా ఉండే దేశం ఇది. ఈ దేశంలో కావాలని చెప్పేసి మత కల్లోలను సృష్టించి మతోన్మాదులుగా ఏర్పడి కావాలని చెప్పేసి వెన్నుపోటుదారులు ఈ యొక్క ప్రభుత్వంలో చొరబడి ఇలా చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క బీజేపీకి జతకట్టి నీకైతే ఏదైతే నీ మీద కేసులు ఉన్నాయో ఆ కేసులకు భయపడి నువ్వు కావాలని చెప్పేసి మద్దతు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా మీరు మాయకూటమి అధికారంలో వచ్చిందో ఈ దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే. తప్పకుండా ముస్లిం మనోభావాలు తీసిన ప్రతి ఒక్కడికి కూడా వదిలే ప్రసక్తి లేదు. అంటే ఇది కేవలం వక్ఫ్ ముస్లింలాగా అంటున్నారు. ముస్లింల మీద దాడి కాదు, ఇది భారత రాజ్యాంగం మీద దాడి, లౌకికవాదం మీద దాడి, మత స్వేచ్ఛను హరించే విధంగా బీజేపీ చేస్తున్నటువంటి పండాగంలో ఈ చంద్రబాబు ఎన్డీఏ కూటమి ముస్లింలకు నమ్మక ద్రోహం చేసింది, వెన్నుపోటు పొడిచింది. కేవలం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరు ముస్లింలందరూ కూడా వెన్నుపోటు పొడిచారు. ఇప్పటికైనా కానీ ఈ వీళ్ళు టీడీపీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులందరూ కూడా బయటికి రావాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం. అదేవిధంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలిపించింది. ఆ ఆందోళన ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి పిలిపిస్తున్నాము. గిరిజనుల భూములు కూడా ఈరోజు గిరిజనేతరులకి చెందేలాగా బడా కార్పొరేట్ కంపెనీలు పొందేలాగా దోపిడీ చేసేలాగా దాంట్లో భాగమే ఈరోజు వర్క్ ప్రాపర్టీని కూడా బడా కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసేదానికి ఈ చట్ట సవరణలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరు ఈ వర్క్ సవరణలకి మద్దతు తెలియజేయడం అంటే లౌకిక రాజ్యాంగ విలువలకి, భారత రాజ్యాంగానికి తూట్లు పడటమే, మైనార్టీ హక్కులకి తూట్లు పడటమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించే సమస్య లేదు. లౌకిక పక్షాలు, భారతీయులందరూ దీన్ని అడ్డుకోవాలని సందర్భంగా సిపిఎం వామపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తారు. ప్రైవేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యత ముందుకు రావాల్సిన అవసరం ఉందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 130 రకాల అనారోగ్య సమస్యలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని చెప్పారు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ పార్టీ కార్యాలయంలో పేద వర్గాలు, మహిళలు, వృద్ధులకు కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి కంటి ఆసుపత్రి నుంచి డాక్టర్ వేణు నేతృత్వంలో వారి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు చేసి వారికి కళ్లజోళ్లు కూడా ఉచితంగా అందజేయడాన్ని అభినందించారు.
ప్రైవేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 130 రకాల అనారోగ్య సమస్యలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని చెప్పారు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రజల్లోకి వచ్చి వైద్య సేవలను అందించడం అభినందనీయమన్నారు. ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. భవిష్యత్తులో పేద వర్గాలకు అనారోగ్యం వస్తే ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలకు మేలు జరిగేలా చూస్తామన్నారు. గుండె కానీ, కిడ్నీ కానీ, లంగ్స్ కానీ, మరి ఏదైనా మిగతా ఆర్గాన్స్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలు వాటికి ఉచితంగా వైద్యం చేస్తూ ఉన్నాం. ఇలాగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజలకి సేవలు అందించడం అభినందనీయం. దానివల్ల ప్రజలకి మరింత మేలు జరుగుద్ది. తప్పనిసరిగా ఇలాంటి వాటికి నియోజకవర్గంలో ఎంకరేజ్ చేస్తాం. అలాగే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఎవరికి కూడా అనారోగ్యం వస్తే ఇబ్బంది పడకుండా అటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కానీ, ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ చేసే చారిటీ కంప్లీట్గా సోషల్ రెస్పాన్సిబుల్ సర్వీస్ కానీ అన్నిటి ద్వారా కూడా ప్రజలకు మేలు చేస్తాం తెలియజేస్తాం. అనంతరం డివిజన్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి సేవా కార్యక్రమంలో ముందుంటున్నామని అన్నారు. డివిజన్ తరపు నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రభుత్వం కార్యక్రమాలు అమలుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే మన డివిజన్లో అలాగే మన తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి ప్రతి సేవా కార్యక్రమంలో మేము ముందు ఉంటున్నాము. మా డివిజన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతిదీ కరోనా కానీ, వరద బాధితులు కానీ ఏదైనా మన ప్రభుత్వం ఈరోజు ముందుంటుందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి సాధ్యం వల్లనే. ఈరోజు ఉచితంలో ఇలాంటి మరెన్నో మెడికల్ క్యాంపులు పెడతామని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు మన డివిజన్లో అమరావతి సూపర్ స్పెషాలిటీ ఐకాన్ అనే వాళ్ళు ప్రోత్సహించారు. వాళ్ళకి మేము కూడా ప్రోత్సహించి ఇవాళ ఐకాన్ అనే కార్యక్రమం నిర్వహించాం. చక్కగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయడానికి ముందుగా మేము పాల్గొంటాము. నగరంలోని చిట్టినగర్ నగరాల కళ్యాణ మండపంలో శ్రీరామనవమి వేడుకల నిర్వహణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నగరాలు దేవస్థాన కమిటీ అధ్యక్షుడు లింగిపెల్లి అప్పారావు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ స్వామివారి సీతారాముల వారి కళ్యాణం, 6వ తేదీ రథోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి చేతుల మీదుగా రథోత్సవాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ సీఎంలు నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు కొబ్బరి కొట్టి రథాన్ని ప్రారంభించిన ఘన చరిత్ర ఉందని అందరూ గుర్తు చేసుకోవాలని అన్నారు. కళ్యాణం అయ్యే వరకు ఉండి ప్రతి ఒక్కరికి కూడా వచ్చే ప్రతి భక్తులకి కళ్యాణం తలంబరాలు పోపించి స్వామివారి తలంబరాలు అవ్వగానే తీర్థప్రసాదములు ప్రతి ఒక్కరికి సుమారు మధ్యాహ్నం 3 గంటల దాకా ప్రసాదం తీర్థం పంచుతూనే ఉంటాము. ఆ ఆనవాయితీ ప్రకారం ఈ కళ్యాణం జరుగుతుంటుంది. ఇది మా పెద్దలు పూర్వీకులు నిర్ణయించిన ఈ కళ్యాణ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరగడం చాలా ఆనందం. ఈ ఆనందంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చూడాలి, ఆ కళ్యాణం చూడాలి, స్వామివారిని దర్శించుకొని చూసి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా టాక్సీ డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి స్థితిగతులు మారటం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ అన్నారు. ఒక పక్కన పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కార్ల తయారీ వచ్చిన తర్వాత సాధారణ డ్రైవర్లు కార్లు నడుపుకునే పరిస్థితి కనిపించడం లేదని, వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ది విజయ టాక్సీ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి దొనిపూడి శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాక్సీ డ్రైవర్ల ఆర్థిక పరిస్థితి స్థితిగతులు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మారడం లేదన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం టాక్సీ డ్రైవర్ల కోసం ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. కేరళ లాంటి రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డులు ఉన్నాయని తెలిపారు. నిర్మాణపరంగా మార్పులు చేశామని అన్నారు. గౌరవ అధ్యక్షురాలుగా వజ్జే పద్మలత, అధ్యక్షుడిగా దోనిపూడి శంకర్, కార్యదర్శిగా ఖుద్దూస్, కార్యవర్గ సభ్యులుగా సాంబయ్య, కోశాధికారిగా వాసు, మరికొంతమందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. జరిగింది. కమిటీ కార్యదర్శిగా ఖుద్దూస్ గారు, కార్యవర్గ సభ్యులుగా సాంబయ్య గారు, వాసు కోశాధికారిగా, అలాగే
సింహాచలం గారు, చంటి వీరందరూ కూడా కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో రాబోయేటువంటి కాలంలో ఇవాళ కార్పొరేషన్ నుంచి ఎటువంటి సమస్యలు వచ్చినా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మేము వజ్జే సుబ్బారావు గారు, వజ్జే రమేష్ గారు స్థాపించినటువంటి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి కంకణదారులు అవుతామని చెప్పి వజ్జే ట్యాక్సీ కార్మికుల సమస్యల పట్ల భవిష్యత్తులో మేము సాగించేటువంటి పోరాటాలకు కార్మికులందరూ నగరంలో ఉన్నటువంటి ట్యాక్సీ కార్మికులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక ఐక్య వేదిక మీదకి రావడం ద్వారా ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవడానికి, డ్రైవర్ల సమస్యలు పరిష్కరించుకోవడానికి కృషి చేయాల్సిందిగా సందర్భంగా కోరుతూ ఈ సందర్భంగా వజ్జే పద్మలత మాట్లాడుతూ యూనియన్లో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని దొనెపూడి శంకర్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఎవరికీ ఇబ్బంది లేకుండా యూనియన్ను ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ యూనియన్ అనేదాన్ని వజ్జే సుబ్బారావు గారు అనే మా మామగారు స్థాపించి అంతకుముందు పెద్దలు దీన్ని తీసుకొచ్చారు. దాన్ని వెన్నంటి ఉండి దీన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళలో మా మామగారు కానీ నా భర్త అయిన వజ్జే రమేష్ గారు ఉన్నారు. ఈ యూనియన్లో ఇప్పుడు కొన్ని సమస్యలు ఉండి దాన్ని దొనెపూడి శంకర్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పెద్దలందరూ ఎలా అయితే తీసుకొచ్చారో 51 సంవత్సరాల ముందు నుంచి కూడా అలాగే దీన్ని ఇంకా ముందుకి మంచిగా తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. వీళ్ళ అందరికీ మేము మా సహకారాన్ని మేము అందించాలని అనుకుంటున్నాము. అనంతరం కార్యదర్శి కుద్దూస్ మాట్లాడుతూ ట్యాక్సీ వర్కర్స్ ఈఎస్ఐ, పిఎఫ్ వంటివి లేవని వాటిని సంఘం నూతన కార్యవర్గం కార్మికులకు అందించేలా చూస్తుందన్నారు. ట్యాక్సీ వర్కర్స్ యూనియన్ స్థాపించబడి ఈ రోజుకి 82 నుంచి 43 సంవత్సరాలైంది. 43 సంవత్సరాల కాలం నుండి కూడా నేను కమిటీ మెంబర్గా చేస్తూ 35 సంవత్సరాల నుంచి ఈ యూనియన్కి కార్యదర్శిగా నిర్విరామంగా పనిచేస్తూ ఏ సభ్యుడితో కూడా ఎటువంటి మాట రాకుండా ఏ సమయంలోనైనా లీగ్స్ వచ్చి పనిచేసేవాడిని. మా ట్యాక్సీ వర్కర్స్ యూనియన్కి ఈ రోజు వరకు కూడా ఈఎస్ఐ, పిఎఫ్లు అటువంటి ఏమీ లేవు. అట్లాంటి ఇప్పుడు కొత్తగా అధ్యక్షులు కానీ గౌరవ అధ్యక్షులు కానీ అటువంటి దాని గురించి శ్రమపడి పోరాటం చేసి దానికి ఒక దారి చూసి వారితో పాటు మేము కూడా ఉండి ఈ ఉన్న కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ కానీ పిఎఫ్లు కానీ అటువంటి ఏర్పాటు వచ్చేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దీని మీ అందరికీ మీడియా వరకు తెలిసి కడప జిల్లాలో తొండూరులో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలికల క్యాంపస్లో పీటీ మేడం సుజాత 3 నెలల నుంచి పిల్లలను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, చేయని తప్పులకు వారికి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళితే విచారణ కమిటీ వేసి విచారణ జరిపి నివేదిక సమర్పించిన ఇప్పటి వరకు కూడా వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. వెంటనే సుజాత మేడంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి దీనిపై స్పందించాలని కోరారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బాలికల గురించి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా అనేక రకాల గురుకుల పాఠశాలలో ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు ఈరోజు విద్య కోసం, ఉచిత విద్య కోసం ఎక్కడ మెరుగైన విద్య దొరుకుతుందని చెప్పి ఈరోజు గురుకుల పాఠశాలలో కూడా చదివి వాళ్ళు ఒక ఉత్తీర్ణత శాతం పొందిన తర్వాతనే వాళ్ళకి అక్కడ సీట్లు వస్తున్నాయి. అక్కడ వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఇలాంటి వారి వల్ల ఒకరిద్దరి వల్ల ఈరోజు అలాంటి గురుకుల పాఠశాలకు కూడా ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితులు ఈరోజు ఇలాంటి వారు వ్యవహరిస్తున్నారు. కావున వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన మేము వెంటనే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సహజ యోగా ధ్యానాన్ని ప్రతిరోజు ఆచరించడం కుండలిని జాగృతి అవటంతో ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చునని సహజ యోగా ధ్యాన కేంద్ర రాష్ట్ర కోఆర్డినేటర్ కల్లూరి రామకృష్ణ అన్నారు. సహజ యోగా సాధన ద్వారా మనిషి శారీరక, మానసిక రుగ్మతలను మాయం చేసుకోవచ్చని అన్నారు. హెచ్హెచ్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజయోగ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేటి నుంచి 10వ తేదీ వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరగనున్న సహజయోగ చైతన్య ప్రచార రథయాత్ర హైదరాబాద్, కోదాడ, హుజూర్ నగర్, మఠంపల్లి నుంచి జగ్గయ్యపేట వద్ద ఎన్టీఆర్ జిల్లాలో ప్రవేశించిన యాత్ర కంచికచర్ల మీదుగా గొల్లపూడి చేరుకుంది. గొల్లపూడి 1 సెంటర్లో సహజ యోగులు ఘనస్వాగతం పలికారు. గొల్లపూడి పరిసర ప్రాంతాల్లో పర్యటించిన రథయాత్ర బృందానికి ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రచార రథయాత్ర సభ్యులు ఘనస్వాగతం పలికారు.
సహజ యోగ ధ్యాన కేంద్రం రాష్ట్ర కోఆర్డినేటర్ కల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ హెచ్హెచ్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేటి నుంచి 10వ తేదీ వరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సహజ యోగ చైతన్య ప్రచార రథం పర్యటించనుందన్నారు. 5, 6 తేదీల్లో ఉయ్యూరులో జరిగే యాత్రను జయప్రదం చేయాల్సిందిగా కోరారు. అనంతరం సహజ యోగ ధ్యాన కేంద్రం రాష్ట్ర కోఆర్డినేటర్ కల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ సహజ యోగ ప్రక్రియలో ధ్యానం చేయటం ద్వారా ప్రతి ఒక్కరూ తమలో వివేకం, విజ్ఞానం, సత్వగుణాలను పెంపొందించుకోవచ్చునన్నారు. శారీరక, మానసిక ఉన్నతిని పొందొచ్చునని వివరించారు. సహజ యోగంలో కుండలిని చైతన్య తరంగాలను అన్ని పార్శాలకు ప్రసరిస్తున్నప్పుడు క్రమంగా ఈ నాడులన్నీ చైతన్యవంతమవుతాయన్నారు. మన దేశవ్యాప్తంగా ఉందండి. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఈ సహజ యోగాన్ని స్థాపించారు. ఈమె ఫ్రీడమ్ ఫైటర్ అండి. ఈమెకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. మహాత్మా గాంధీ గారితో పాటు పనిచేసి అక్కడ చిన్నప్పుడు మన దేశం కోసం వీళ్ళ పేరెంట్స్ ఆస్తి అంతా త్యాగం చేశారండి దేశం కోసం, క్విట్ ఇండియా మూమెంట్లో. అలాగే శ్రీ మాతాజీ గారు చిన్నప్పుడే ఐసు గడ్డల మీద పడుకోబెట్టి ఇబ్బంది పెట్టారండి. అయితే శ్రీ మాతాజీ గారు వృత్తిరీత్యా డాక్టర్ చదివారండి. స్టడీస్ పరంగా డాక్టర్ చదివినప్పుడు ఈ మానవాళి ఇంత ఇబ్బందులకు గురవుతున్నారు, అందరూ ఏదో ఒక గురువులు వాటికి వెళ్ళిపోయి మోసపోతున్నారని శ్రీ మాతాజీ గారు మనలోనే ఈ శక్తి ఉందని చెప్పి 1970 మే 5వ తారీఖు నాడు నార్గోల్లో సహస్రారం ఓపెన్ చేయడం జరిగిందండి. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కోఆర్డినేటర్ ఎర్రంశెట్టి గాంధీ మాట్లాడుతూ కుండలిని శక్తి సత్యాన్ని అనుభూతి పరంగా మానవాళికి సునాయాసంగా ఆమె అందించారన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ధ్యానం చేయడంతో మనలోని ఇడ, పింగళ, సుష్మా నాడులు చైతన్యవంతమవుతాయన్నారు. ప్లెక్సెస్ అనేది ఒక్కొక్క ప్లెక్సెస్ అనేది ఎప్పుడైతే అవేర్నెస్ ఉంటాయో మనకు డిసీజ్ అనేది ఏమి ఉండవు. వాటిని ఏంటంటే వాటిని మనం క్లారిటీ కోసము మన కుండలిని మాతను మూలాధార, స్వాధిష్టాన చక్రాల దగ్గర నుంచి సహస్రారం ద్వారా బ్రహ్మరంధ్రం నుండి పరమాత్మతో అనుసంధానం చేయనప్పుడు మనం ఆరోగ్యంగాను ఆనందంగా ఉంటాము. ఇందాక రామకృష్ణ గారు మా కోఆర్డినేటర్, స్టేట్ కమిటీ కోఆర్డినేటర్ చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ పిల్లల్లో వచ్చేసేసి మెమరీ పవర్ పెరుగుతుంది. తర్వాత మనకు మన ఇంటి కుటుంబ వ్యవహారాలు పెద్దవాళ్ళకైతే మన కుటుంబం అనేది ముందు బాగు చేసుకోవాలి, తర్వాత మన ఊరిని బాగు చేయాలి, తర్వాత మన జిల్లా, రాష్ట్రాలను, మన దేశాలను మనం ప్రేమించాలనే. ఈరోజు మనకి విజయవాడ, కరెన్సీ నగర్, రేపు ఉయ్యూరు, 2 రోజులు శని, ఆదివారాలు ఉయ్యూరు, ఆ తర్వాత వచ్చే 4 రోజులు సోమం, మంగ, బుధ, గురువారాలు కూడా పడమట, కృష్ణలంక, గొల్లపూడి, భవానీపురం ఈ ప్రాంతాల్లో కూడా ఈ సహజయోగ వ్యాప్తి అంటే సహజయోగ అంటే ఇది ఒక మెడిటేషన్ అన్నమాట. ఈ మెడిటేషన్ ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతిని పెంపొందించవచ్చు. అదేవిధంగా ఈ సహజయోగ ప్రాక్టీస్ చేసినప్పుడు మేము ఎటువంటి ఫీజులు కూడా కలెక్ట్ చేయడం, ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సహజయోగ మెడిటేషన్ ఆచరించి వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి కృషి చేయగలని ఆశిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.